మీరు లివర్ జ్యూస్లు కొంచెం ఒక టైప్ అయినా 15 days అట్లా వాడాలి. మీలో తేడా స్కిన్ తేడా లివర్ వాడాలి. सर ఈ ప్రాసెస్ని చక్ర హీలింగ్ చక్రాస్లో టాక్సిన్స్, మోషన్, ఫుడ్ టాక్సిన్, స్కిన్ టాక్సిన్, చెమట, ఐ టాక్సిన్, గులిబి, ఇయర్ టాక్సిన్. వాట్ అబౌట్ చక్రాస్? కాస్మిక్ ఎనర్జీ. కనపడేది శక్తి. ఆక్సిజన్ కనపడుతుందా? ఆక్సిజన్ కనపడదు, అట్లనే దేవుడు కూడా కనపడదు. కాస్మిక్ ఎనర్జీ తీసుకోవాలి. పోస్ట్ ఇదే ఇన్స్టాగ్రామ్లో చదువుకుని పెట్టేసేయాలి. పెట్టి సార్ చూసి అబ్బా అనాలా, నువ్వు చెప్పకూడదు అట్లాంటివి. కాన్సెప్ట్ రాపిస్తా. ఇన్ని రోజుల్లో మీటింగ్కి వచ్చిన కదా, ఈ మేడం వాళ్ళతో మాట్లాడిన సబ్జెక్టు ఇంతవరకు రాలే. ఫస్ట్ టైం నేను వినడం. సంతానం అంతేనా? సంతానం గురించి ఇంత డెప్త్గా సార్ నేనేం లేదు అంటున్నా, చెప్పిండదు సార్. లివర్ వాడాలి. లివర్ వాడాలి. ఆ కౌంటర్లో ఉన్నాయి కూడా అదే చెప్పొస్తే నేను రామ్మా అని చెప్తే నాకేం నేను బాగున్నానే, బాగుండేది రైతల్లి ఏం చెప్పొస్తాను. సూపర్. కోట్లు పెట్టండి ఇంగ్లీష్లో అయితే అప్పుడు అడగండి. ఒక మంచి ఇస్తాను నేను అనుకోండి. లివర్ ప్లస్ మంచి ఇస్తాను. సార్ మంచి స్టే లేదు సార్. ఇందాక కుర్కుమిన్ వేద ఇచ్చాం. ఇందాక తీసుకున్న మెడిసిన్లు అయితే లేదు. ఈ మేడమా? అది లేదు చూడదా? నేను మూడ్లో లేను. కాస్మిక్ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుంటున్నాను. ఈరోజు రాస్తాను. లక్ష్మి ఈరోజు రాయలేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నా. లేదు నాకు అర్థం. సార్ ఇందాక ఫోటో తీసుకున్నారు, అందుకు అడిగాను. నేను అది రాశానా? నేను చెప్పింది మంచి ఇస్తారు రాశాను, అయిపోయింది. ఇంకోసారి ఆమెకి ఏమి రాశాను అదే కరెక్ట్. చాలా క్లారిటీ వచ్చింది. ఏమి ఇంకొక 1-3 నెలలకి మీరు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. కాస్మిక్లో వేలు పెడుతున్నాడు. అదే కదా. నాకు వెంకటేశ్వర స్వామి మధ్యలో ఆయన అడ్డం. నమశివాయ. Liver weak. అబ్బో ఎనర్జీ లాగేస్తుంది. నేను భోజనం చేస్తే అంత ఎనర్జీ రాదు. మళ్ళీ భుక్తాయాసంతో ఉంటాను. ఎనర్జీ లెవెల్స్ నాకు తగ్గుతాయి. అంటే భోజనం చేస్తే పెరుగుతాయి, అది వేరు. అలసట వస్తుంది. అది అరిగించుకోవడానికి ఎనర్జీ కావాలి.
ఎస్. సో ఇవి కూడా హీలింగ్తో పోతాయి తెలుసా, దట్ ఈస్ ది పవర్. ఈ మచ్చలు ఉంటాయి మంగు కూడా హీలింగ్తో పోతాయి. సో ఈమెకి అన్నిటికంటే బాగున్నాడు. మొత్తం ఆ మేడం దిష్టి అంతా తీసేసారు మీరు, చిన్నప్పటి నుంచి కూడా చేసేవారు. ఇది మంచి ఇష్టం మాత్రం వదలొద్దు. ఎవరు లేరు కదా, నేను మీకు చేయించుకుంటా. తర్వాత సార్, healing క్యూమిన్ వేదాన్ని ఇస్తాను తర్వాత. నువ్వు కూర్చోవా, కూర్చోటి అటు ఇటు చెప్పింది. చెప్పులు తీసే ఆ మొబైల్ పక్క పెట్టు. అవన్నీ మీరు అలవాటు చేసుకోకపోతే ఎట్ట? రేపు 6వ తారీఖు మొబైల్స్ తీసుకోవాలి నువ్వు. టోకెన్ మొబైల్ ఎస్ పక్క పెట్టేసేయాల. మొబైల్ 10 to 5 నో మొబైల్. సొంత భార్యకు కూడా అవకాశం లేదు. అంటే లవర్తో మాట్లాడకూడదు. నేను అదే అంటున్నాను. బయటనే మొబైల్ తీసి పక్క పెట్టేసుకోవాలా, ఒక కౌంటర్ సపరేట్ పెట్టాలి అక్కడ, లేకపోతే జనాలు ఫైర్ తక్కువ ఉంది. కిడ్నీస్ కొంచెం పునర్నవ కూడా వాడాలి. ఫైర్ తక్కువ. కొంచెం బద్ధకం ఎక్కువైంది, ఫైర్ తగ్గింది, కిడ్నీ పవర్ తగ్గింది. సో నాభి నుంచి కిడ్నీ వరకు కొంచెం ఇదిగా ఉంది. సో అప్పుడప్పుడు నాభి వేసుకొని పునర్నవ వాడు, లివర్ వాడు. పునర్నవ జ్యూస్ తీసుకో, లేకపోతే ఒక రోజు జ్యూస్ ఒక రోజు ట్యాబ్లెట్. సూపర్. నైట్ బిఫోర్ బెడ్. దిస్ ఈజ్ బిఫోర్ డిన్నర్. సైడ్ ఆయన మీరు తీసుకుంటున్నారు. మరి దూరం ఉండాలా. వెంకటేశ్వర స్వామి దర్శనప్పుడు ఎవడన్నా ముందు అడ్డం వస్తే ఏం చేస్తాం? ఎవడన్నా తోసేసినా నేనైతే స్టాఫ్ని కూడా పడతా అడ్డం వస్తే. డిస్టర్బెన్స్. ఓకే రైట్, కారు వెళ్ళిపోదాం.